ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ మాసంలో చివరి ఆదివారంలో మనం ఉన్నాము. ఎంత అద్భుతం కదా! ఏప్రిల్ మాసము దాదాపు కంప్లీట్ అయిపోయే ఇంతవరకు దేవుడు మనల్ని కాచి రక్షించి కాపాడాడు. అవును, విపరీతమైన ఎండలు అయితే దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఈ దినాన మనము దేవుని సన్నిధిలో ఆరాధించే కృపనిచ్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞతాస్తుతులు మనము ముందుగానే చెల్లించాలి. అంటే మనకు ఏదో మేలు జరిగిన తర్వాత చేద్దాము అనేది కాదు, కానీ మనం ముందుగానే దేవుణ్ణి స్తుతించడం అనేది మన జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాగలదు. ఆ విధంగా మనం స్తుతిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు. అక్కడ 5,000 మంది కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే 5,000 మంది కేవలం పురుషులు అని రాయబడింది లెక్క. అయితే అక్కడ వాళ్ళ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంతమందికి కూడా అక్కడ మరి ప్రభువు ఆ రొట్టెలు చేపలు పంచిపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ముందుగా ఆయన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించి విరిచి ఇచ్చాడు. ఆ తర్వాత అవి ఎంతగా మల్టిప్లై అయిపోయి అంతమందికి కూడా సరిపోయి ఇంకా 12 గంపల ఆ రొట్టెలు చేపలు మిగిలాయంటే ఎంత అద్భుతం! అది చాలా అద్భుతం. అది క్రియేటివ్ మిరకల్ అంటారు కదా. ఒక సృష్టి, అంటే సృష్టినే మళ్ళీ సృష్టించాడు దేవుడు. ఆ రొట్టెలు చేపలు అవి తయారు చేయబడ్డవి. అయితే వాటిని విస్తరించాడు దేవుడు. విస్తారంగా వాటిని అయ్యేలాగా ఆశీర్వదించాడు. మనము అందుకే ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుకుంటాము, నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను, నా పడవ, నా జీవిత నావ చుట్టుముట్టబడి ఒక తుఫాను వంటి పరిస్థితులలో ఉంది. మరి నేను ఒక గందరగోళ పరిస్థితులలో ఉన్నాను, కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకేం సహాయం లేదు, నాకెవరు సహాయం చేస్తారు, నేను చుట్టుముట్టబడి ఉన్నాను, నేను మునిగిపోతానేమో అని భయపడవలసిన అవసరం లేదు. చాలామంది అలాంటి భయాలలో ఉన్నారు. ఎందుకంటే అనేక సమస్యలు. ఈ లోకంలో మనుషులం కదా, మనుషులకే సమస్యలు వస్తాయి. మరి దేవునిని అంగీకరించి విశ్వాసులంగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని సమస్యలు కూడా రావచ్చు. అపవాది వలన రావచ్చు, ఇంకా కొన్ని పరీక్షలు కావచ్చు. ఏది ఏమైనా కూడా మనము ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గూర్చి కూడా చింతపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు. మరి మనమేం చేస్తామంటే ప్రతి దాని గురించి కూడా చింతపడుతూ ఉంటాము. చాలా చిన్న విషయాలకు కూడా చింతపడతాము, పెద్ద విషయాలకు కూడా చింతపడతాము. మన ఇంట్లో మనము బయటికి బయలుదేరుతున్నప్పుడే మన చింతలు మొదలవుతాయి. ఇదిగో నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, లేదా స్కూల్కి లేదా మనం ఎక్కడ పని చేస్తున్నామో అక్కడికి బయలుదేరుతున్నాం, సమయానికి చేరుకుంటానా లేదా, అధికారులు నన్ను ఏమంటారో, ఏమన్నా ఆలస్యం అవుతుందా, బస్ దొరుకుతుందో లేదో, నేను సమయానికి అక్కడ చేరగలుగుతానో లేదో, ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఆలోచనలతోనే మనం బయలుదేరుతాం. ఇంకా పెద్దవాళ్ళు, వృద్ధులైన వారి యొక్క పిల్లలు బయటికి వెళ్తే వాడు వచ్చే వరకు కూడా మనకు దిగులు, మనకు భయము, ఒక చింత. ఆలస్యమైందనుకో ఇంకా చింత, అయ్యో వాడు ఇంకా రాలేదే, అమ్మాయి ఇంకా రాలేదే అని ఒక భయము వెంటాడుతూ ఉంటుంది. కానీ మనము
ప్రభా ఆ బిడ్డను తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని కృతజ్ఞత మనం చెల్లించలేకపోతున్నాము. ఆ ధైర్యము, ఆ విశ్వాసం మనకు రావడం లేదు. విశ్వాసం ఉంటేనే మనం దేన్నైనా కూడా పొందుకోగలుగుతాము, వాగ్దానాలు కూడా పొందుకోగలుగుతాము. అందుకే మరి హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని. నీవు ఆ భయంకరమైన ఆ తుఫాను వంటి సముద్రంలో ఆందోళనలో నువ్వు మునిగిపోవడం లేదు. కానీ నువ్వు ముందుగా ప్రార్థన, కృతజ్ఞతలు చెల్లించడం ప్రారంభించు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించు. అడ్వాన్స్గా ప్రారంభించు. మనం కొంతమందికి బర్త్డేకు ఇంకా ఒక 2 రోజులు ముందుగానే, 3 రోజులు ముందుగానే అడ్వాన్స్గా నీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నామని చెప్తాము. మరి ఎందుకు అంత ధైర్యం? వాళ్ళు చక్కగా బర్త్డే చేసుకుంటారనే కదా. మరి అలాంటి ధైర్యము మనము ముందుగా కృతజ్ఞతలు చెల్లించడానికి ఎందుకు ఉండదు? తప్పకుండా మనకు ఉండాలి. అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆ మనసు మనకు ఉండాలి. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంటే, ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ మనకు ఏం తెలుసు? దేవుడు ప్రతిదానికి ఇన్ఛార్జ్. ఆయన అధీనంలో సమస్తం ఉన్నదని మనకు తెలుసు. నీ జీవితం ఉన్నది, నా జీవితం ఉన్నది, మన పిల్లల జీవితం ఉన్నది, మన వాళ్ళందరి జీవితము వాళ్ళ చేతిలో, ఆయన చేతిలోనే ఉన్నది. కనుక మనం ఎప్పుడు కూడా భయపడకుండా విశ్వాసంతో దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలు పెడదాము. మనము భయంకరమైన మునిగిపోయే సమస్యలో ఏమీ లేము. సమస్యలు ఉన్నాయి, అయితే ఆ సమస్యల్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. మన సమస్యల్లో నుంచి మనల్ని గట్టెక్కిస్తాడు. మనకు ఈ సమస్య వచ్చిందంటే ఆ సమస్యలో ఎల్లకాలం ఉండం. మరి షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంత ధైర్యంతో ఆ అగ్నిలోనికి దూకారు, పడద్రోయబడ్డారు. అయితే వారికి తెలుసు దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు అంటే దేవుని చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది అని. కాబట్టి మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మాత్రం మేము ప్రతిమకు మాత్రం మొక్కము, దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టాము. అలాంటి గొప్ప విశ్వాసం వారికి ఉన్నది కనుకనే వారు ఎంతో సంతోషంగా ఆ అగ్నిలోనికి ప్రవేశించారు. అయితే మన జీవితాలలో మనము ఏ ఆందోళనలో కూడా మనం మునిగిపోలేదు, ఏ సమస్యలో కూడా మనము బయటికి రాలేనంత పరిస్థితి మనది కాదు. మనం తప్పకుండా దేవుడు మన చేయిని పట్టుకొని ఉన్నాడు. ఆయన మనకంటే ముందుగా ఆయనే ఉన్నాడు. మనకంటే ముందుగా నడిచేవాడు ఆయనే. మన మార్గం అంతట్లో కూడా ఆయన మనకు ముందుగా నడుస్తూ మన జీవితంలో మనకెంతో అనిశ్చయంగా ఉండొచ్చు. ఈ పరిస్థితి నేను గట్టెక్కుతానా? ఈ అనారోగ్యం నుంచి నేను కోలుకుంటానా? ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలుగుతానా అని మనకు దిగులు ఉండవచ్చు. కానీ దేవుని పైన విశ్వాసం ఉంచినట్లయితే మనము నెమ్మదిగా ఉండగలము, ప్రశాంతంగా ఉండగలం. మన జీవితము ఆయన చేతిలో ఉన్నది అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాము. ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతామో మనలోనికి ఒక శాంతి అనేది మనలోనికి వచ్చేస్తుంది. అప్పుడు మనము సమస్తమును కూడా ఎంతో ప్రశాంతంగా అనుభవించగలుగుతాం, ఎంతో ప్రశాంతంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం. అందుకే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేస్తారో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కనుక మనము ఎంతో శాంతిగా ఉండగలుగుతాం. ఏ పరిస్థితి అయినా సరే, ఎంత తుఫానులో అయినా సరే, ఎంత తుఫాను వంటి పరిస్థితులైనా సరే మనం వాటిని ఎదుర్కోగలుగుతాము. మరి ప్రభు అంత గొప్ప తుఫానులో, అంత చిన్న దోణిలో పెద్ద తుఫాను వచ్చింది. అయితే ఆయన అమరమున తల పెట్టుకొని తలవాల్చి నిద్రిస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ అలలు కొడుతూ ఉన్నా కూడా ఆయనకు మెలకువ రాలేదు. అంటే అంత గొప్ప శాంతి ఆయనలో ఉన్నది. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా తండ్రితో సహవాసం కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకు భయం అన్నది లేదు. అందుకే మనకు దేవుడు ముందుగానే తెలుసు కదా. మనకు దేవుడు తెలిసి ఉంటే మన జీవితంలో ఏం సంభవించినా కూడా
ఆయనకు తెలుసు. కాబట్టి మనము ఆయన మీద నమ్మకం ఉంచి ఉండాలి. మనము ఒక తండ్రి తన కుమారుని నడిపిస్తున్నప్పుడు కుమారుడు ఎంత నిశ్చింతగా ఉంటాడో కదా. అతనికి తెలియదు మా ముందు ఏం జరగబోతుందో, కానీ ఆ పిల్లవాడు ఎంతో సంతోషంతో, ఎంతో ధైర్యంతో తండ్రి పైన ఆనుకొని నడుస్తూ ఉంటాడు. తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటాడు. మరి మనము అలా సంతోషంగా, ఆనందంగా మన ముందు ఉన్న పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనము కృతజ్ఞతాస్తుతులు ముందుగానే చెల్లించాలి. ఆ విధంగా చెల్లించినప్పుడు మనము ఒక ప్రశాంతమైన జీవితంలో మనం ఉండగలుగుతాము. కాబట్టి మనము అలాంటి గొప్ప కృతజ్ఞతా భావం కలిగినటువంటి జీవితం కలిగి ఇప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మొదలుపెట్టండి. ప్రతి విషయానికి కూడా ముందుగానే కృతజ్ఞతలు చెల్లించుదాం. మనం ఏది అడిగినామో అది పొంది ఉన్నామని నమ్మి మనము దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మార్కు సువార్తలో ప్రభు ఏం చెప్తున్నానంటే, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు కదా. నమ్మి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అప్పుడు మన పరిస్థితి ఎంత మనకు తెలియని పరిస్థితిలో కూడా మనము ఎంతో నెమ్మదిగా, సంతోషంగా ఉండగలుగుతాము. మరి అలాంటి సంతోషము, సమాధానము కలిగి ఉండాలంటే మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా చెల్లించడానికి మరి మీరు సిద్ధమేనా? మరి ఈ ఉదయకాలంన మనము ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వెళ్తున్నాం. అయితే ముందుగానే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక గొప్ప ఆరాధనా భావంతో మందిరానికి వెళ్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి, దయగలిగిన దేవుడవు ప్రభా. మా తండ్రి, మేము ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభా మమ్మలను కాపాడుతూ, నడిపిస్తూ, మమ్మల్ని ధైర్యంతో నింపుతున్న దేవుడవు తండ్రి, నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మాలోని ప్రతి విధమైన భయాలను మాలో నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నిత్యము నీ యందు విశ్వాసంతో జీవించడానికి ప్రభా, మా జీవితాలలో నీవు చేయబోయే గొప్ప మేలులను మేము నిన్ను అడిగాము, పొందుకుంటాము అన్న విశ్వాసంతో ముందుగానే అడ్వాన్స్గా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలోని ప్రతి అవిశ్వాసమును తొలగించండి, అపనమ్మకమును తొలగించండి. నీ యందు భక్తి విశ్వాసములను మాకు దయచేయండి ప్రభా. అబ్రహాము ఎంత విశ్వాసంతో అతడు దారి తెలియకపోయినా, ఎక్కడికి వెళ్తున్నానో తెలియకపోయినా కూడా అతడు భార్యను తీసుకొని తన పరివారాన్ని అంతటిని కూడా తీసుకొని వెళ్ళాడు. మా ప్రభా తండ్రి, అంత గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించండి. మా ప్రభా, కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు వృద్ధులమే మేము, ఇంకా మాకు వీలు కాదు అన్న పరిస్థితిలో కూడా నమ్మి బలం పొందినట్లుగా రాయబడి ఉన్నది నాయన. అలాంటి గొప్ప విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ కలిగి నాయన ప్రభా, ప్రతి పరిస్థితిని గురించి కూడా మేము ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పౌలు గారు చెప్తున్నారు, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రతి విషయం గురించి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అలాంటి కృతజ్ఞత కలిగిన భావం కలిగిన ఆ మనసు, ఆ హృదయం, ఆ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇదే కాలంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నీ సన్నిధికి కుటుంబముగా వస్తున్నాము తండ్రి. నీ ఆరాధనలో మేము పాల్గొంటుండగా తండ్రి, నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు, విశ్వాసం అనుగ్రహించండి ప్రభా. మేము నీపైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలుగానే ఉండాలి. ఏ పరిస్థితి కూడా భయపడకుండా ఉండడానికి సహాయం చేయండి. మా పరిస్థితులు ఎలాంటివో నీకు తెలుసు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు చూస్తున్నారు. ఎవరికి ఏ పరిస్థితి ఉన్నదో మీకు తెలుసు ప్రభా. నాయన, ఎవరి ఏ సమస్య అయినా కూడా నాయన మీరు తొలగించగలిగిన గొప్ప శక్తిమంతుడు, తీర్చగలిగిన గొప్ప దేవుడు మా ప్రభా. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి నీ సన్నిధికి చేరి తమ హృదయాలను విప్పి ప్రభా నీ సన్నిధిలో మరి తమ యొక్క హృదయాలను కుమ్మరించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి ప్రభా. వారిని ఆశీర్వదించి వారి సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా,
ఎంతోమంది ఉద్యోగముల కొరకు ప్రార్థిస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ప్రార్థిస్తున్నారు, ఆ అప్పుల సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తున్నారు, వివాహముల కొరకు ప్రార్థిస్తున్నారు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు, ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తున్నారు. ప్రభా, ప్రతి పరిస్థితి నుంచి నాయన మరి వారు అడిగినవి తప్పకుండా మీరు అనుగ్రహించమని, కష్టములు తీర్చి నాయన సంపూర్ణ సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన ప్రభా, ఈ దినం ప్రపంచమంతటా కూడా వాక్యం ప్రకటించబడుతున్నది దేవా. ప్రతి ఒక్కరూ నాయన దాన్ని అంగీకరించి ప్రభా మరి నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా. ఎవరి హృదయాలు అయితే కఠినంగా ఉన్నాయో ఆ హృదయాలను నాయన మరి ఆ యొక్క వాక్యం చేత పగలగొట్టండి మా ప్రభా. ఎంతమంది అయితే అసలు నీ సన్నిధికే రావడం లేదు ప్రభా, నీ వాక్యం వినడం లేదు, భయంకరమైన స్థితిలో ఉన్నారు, అలాంటి వాళ్ళని తండ్రి మీరే ప్రభా ఆదుకోవాలి దేవా. ప్రభా, వాటిలో నాయన పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి దేవా. మీరు ప్రేమ కలిగిన దేవుడు కదా నాయన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి. మీరు కృప చూపించి ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా తాకి నాయన వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణంగా నాయన వాళ్ళను మీరు ఆశీర్వదించి నాయన నీ బిడ్డలుగా మార్చి తండ్రి అందరూ కూడా ఎత్తబడే వారిలో ఉండాలి. ఎందుకంటే ప్రభా, రాకడ చాలా త్వరగా ఉన్నది నాయన, దగ్గరలో ఉన్నది. మేమంతా సిద్ధపడి ఉండాలి ప్రభా. కృప చూపించండి, సేవకులను ఆశీర్వదించండి ప్రభా. వారిని మీరు ఆత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అవకాశాలు అనుకూలతలు లేని చోట్ల కూడా నాయన నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది. అక్కడ పనిచేస్తున్న సేవకులను మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. ప్రభా, మరి సేవకులపైన అనేక దాడులు జరుగుతున్నాయి, మా దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. మీరు కనికరించండి, దాడులు అరికట్టమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించి మా దేశంలో ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, అక్కడ ఎంతోమంది ఇంకా నిన్ను తెలుసుకోలేదు ప్రభా, వారు నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య జరుగుతున్న చోట ఎంతమంది ప్రయాసపడి సహాయపడుతున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా అందరినీ కూడా ఎత్తి పట్టుకుంటున్నాము తండ్రి. మాలో ఒక్కొక్కరికి ఏ పరిస్థితులున్నా, ఏ సమస్యలున్నా, అనారోగ్యమున్నా తొలగించి సంపూర్ణ సంతోషము సమాధానం మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, కలతలు తీసివేయండి, సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి నీ పునరుత్థాన దిన దీవెనలతో మమ్మల్ని నిండార నింపి సంతోషంగా మమ్మలను మా గృహంలోకి చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభా. వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని, సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాన్న యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.